Hi, good morning everyone. I'm Ravindra, functional nutritionist in Wellness Committee. సో మీరు కపుల్ ఆఫ్ డేస్ లాస్ట్ వీక్ అంతా కూడా చూసుంటారు. యోగాలో పీసీఓడి, థైరాయిడ్ గురించి చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్ చేసి చూపించున్నారు. సో నేను కూడా ఈరోజు మీకు యోగాలో పీసీఓడి అండ్ థైరాయిడ్కి సంబంధించి కొన్ని ఆసనాస్ చేసి చూపిస్తాను. ముందుగా మనం ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేసే ముందు ఉదయాన్నే మన బాడీ కొంచెం లేజీగా ఉంటుంది. సో ఆ లేజీని పోగొట్టుకోవడానికి మనం కొన్ని వార్మప్స్ చేయాలన్నమాట. సో నేను మీకు కొన్ని వార్మప్స్ స్ట్రెచెస్ మీకు చేసి చూపిస్తాను. సో మీరు నాతో పాటు చేయండి. ఓకే. సో ముందుగా మనం స్ట్రైట్గా నుంచోండి. కొంచెం లెగ్స్ అనేది 1 feet డిస్టెన్స్ పెట్టుకొని. ఓకే. సో ముందుగా మనం రెడ్ రొటేషన్ అంటే మనం హెడ్ నుంచి కింద వరకు 1 by 1 స్లోగా మనం రావాలి మనం స్టెప్ బై స్టెప్. సో ముందుగా మనం హెడ్ని మూవ్ చేద్దాం. ఇప్పుడు అప్ అండ్ డౌన్. ఇప్పుడు హెడ్ని రొటేషన్ చేద్దాం. ఇప్పుడు మన హ్యాండ్స్ని అండ్ షోల్డర్స్ని మూవ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా మనం చూసుకుందాము. ఓకే. హ్యాండ్స్ ముందుకు పెట్టేసి రొటేట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు 2 హ్యాండ్స్ని మనం పూర్తిగా 360 degrees రొటేట్ చేద్దాం. ఓకే. మన నడుముని రొటేట్ చేద్దాం. హ్యాండ్స్ని మీ తల కింద పెట్టుకోండి. బ్యాక్ సైడ్ పెట్టుకొని సైడ్కి బెండ్ అవ్వడం. ఇలా చేస్తుంటే మన బాడీ కూడా చాలా ఫ్రీ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మన లెగ్స్ ఇప్పుడు బ్యాక్వర్డ్. ఓకే. బ్యాక్ బెండ్ అవి ఫ్రంట్కి బెండ్ అవ్వాలి. ఇప్పుడు మనం మన రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని అండ్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని టచ్ చేయడం. ఓకే. టచ్ చేసి పైకి లాగవాలి. సో ఈ వార్మప్స్ని స్ట్రెచెస్ని కనుక చేసుకుంటే బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది, చాలా తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను మీకు యోగాలో పీసీఓడి థైరాయిడ్ మీద కొంచెం అడ్వాన్స్డ్ ఆసనాస్ చేసి చూపిస్తానండి. సో ఈ ఆసనాస్ అన్నీ కూడా మనకి మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అండ్ మన థైరాయిడ్ గ్లాండ్ దగ్గర కానివ్వండి. ఓకే. అండ్ పెళ్ళికి పార్ట్లో ఉన్న మజిల్స్ కానివ్వండి. సో అవి కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి ఓకే ఫ్యాట్ రిడక్షన్ జరుగుతుంది అండ్ మజిల్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే. సో మనం కింద కూర్చుందామండి. ఇప్పుడు యోగా చేసేటప్పుడు ముఖ్యంగా గాలి పీల్చడం, గాలి వదలడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను కొన్ని యోగాలో పీసీఓడి థైరాయిడ్కి కామన్గా ఉండి కొన్ని చేసి చూపిస్తాను మీకు. ఓకే. సో ముందుగా మీరు మీ మ్యాట్ తీసుకున్నారు కదండి. మ్యాట్కి అంచులన ఓకే ఈ ఎడ్జెస్న మీ లెగ్స్ ఉండేది చూసుకోండి అని వెడల్పు ఉండేట్టుగా. ఓకే. సో ఇప్పుడు మనం
ముందుకు బెండ్ అవ్వాలి. సో ఇలా చేయడం వల్ల మన పెల్విక్ పార్ట్ అండ్ థైరాయిడ్ గ్లాండ్కి కూడా చాలా మనకి బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్, ఈ యోగాసనాన్ని ఒక 10 రిపిటేషన్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్, సో జస్ట్ 1 feet డిస్టెన్స్లో ఉంచుకోండి. ఓకే. సో మీ హ్యాండ్స్ని బ్యాక్ సైడ్ మనకి మనం పాదాల దగ్గర టచ్ చేయాలన్నమాట. ఓకే. స్లోగా వచ్చేసేయండి. ఏ పొజిషన్లో వెళ్ళామో ఆ పొజిషన్లోనే మనం స్లోగా రావాలి. ఓకే. సో ఈ ఆసనాన్ని కూడా ఒక 10 seconds ఉండగలిగితే కనుక చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్, అందరు పడుకోండి. సో మన హెడ్ని పైకి పెట్టాలి మనం, బ్యాక్ పెట్టుకొని చెస్ట్ని పైకి లిఫ్ట్ చేయాలి. హ్యాండ్స్ని రిలాక్స్ పొజిషన్లో ఉంచుకోవాలి మనం. ఆసనాస్ ముందు మనం శవాసనం వేసుకోవడం అనేది చాలా బెస్ట్ అన్నమాట. అంటే ఇది మనకి రిలాక్సేషన్ ఉంటుంది. ఇలాగా ఒక 10 seconds ఉంటే కనుక మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అండ్ థైరాయిడ్ హార్మోన్స్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతాయి. ఓకే. ఇప్పుడు థైరాయిడ్లో ఇంకొంచెం మనకి అడ్వాన్స్డ్ అని మీకు చేసి చూపిస్తాను. సో మనం లై డౌన్ అవుదాం డ్రేప్కి. మన 2 హ్యాండ్స్ని మన థై కింద మనం పెట్టుకోవాలి. లెఫ్ట్ లెగ్ని పైకి పెట్టి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. రైట్ లెగ్ని ఈ లెఫ్ట్ లెగ్ పైన పెట్టుకోవాలి. హెడ్ని ముందు పెట్టుకోవాలి. రిలాక్స్. ఇప్పుడు రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ని పైకి ఎత్తాలి. రిలాక్స్. సో ఈ ఆసనాలు ఒక 10 seconds పాటు చేసుకోండి. ఇంకొకటి థైరాయిడ్లో, సో మన హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని మన చిన్ కింద పెట్టుకోవాలి. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేసుకోవాలి. రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని రైట్ లెగ్ని లిఫ్ట్ చేసుకోవాలి పైకి. మన హెడ్ ఎప్పుడు కూడా ముందుకు ఉండాలండి. రిలాక్స్. ఇప్పుడు పీసీఓడికి సంబంధించి కొన్ని
అడ్వాన్స్ మీకు చేసి చూపిస్తాను. యా, సో మలాసనం అంటారండి. సో మలాసనంలో మన లెగ్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి బాగా. హ్యాండ్స్ని మన థైస్ దగ్గర ఇలా పెట్టుకొని నమస్కారం ముద్ర పెట్టుకోవాలి. ఓకే, మన ఈ స్పైన్ని స్ట్రైట్గా ఉండాలి, కర్వ్లో ఇలాగా ఈ పొజిషన్లో ఉండాలి. ఓకే, ఇలాగా ఒక 10 to 20 seconds. అండ్ నెక్స్ట్ లెగ్స్ని ఇలాగా మనం పెట్టుకొని దీమే మనం బేస్ అయ్యి ఓకే నమస్కారం ముద్ర పైకి పెట్టుకోవాలి. మనం గాలి పీలుస్తూ వదులుతూ స్లోగా చేసుకోవాలి. ఒక 10 seconds ఈ పొజిషన్లో మనం ఉండాలి. ఓకే, నెక్స్ట్ రిలాక్స్. ఓకే, సో నెక్స్ట్ మన హ్యాండ్స్ని బ్యాక్ సైడ్కి మనం పెట్టుకోవాలి. ఐ మీన్ ఈ హ్యాండ్ని మనం ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ పొజిషన్లోకి రావాలి. మన హెడ్ని పైకి పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. ఇలా లాక్ అయిపోవాలి. లాక్ అయ్యి హెడ్ని పైకి పెట్టుకోవాలి. ఈ మలాసన్ టైప్లో మనకి థైరాయిడ్ సంబంధించి వర్క్ అవుతుంది అండ్ పీసీఓడి సంబంధించి వర్క్ అవుతుంది అన్నమాట. సో ప్రతి ఎక్సర్సైజ్కి మనం కొంచెంసేపు రెస్ట్ అని తీసుకోవాలి. ఐ మీన్ శవాసనం వేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది. సో ఇలాగా ఈ యోగాకి సంబంధించి థైరాయిడ్ పీసీఓడి ఆసనాస్ కనుక మనం చేసుకుంటే కనుక బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. అండ్ అక్కడ ఉన్న ఫ్యాట్ అనేది మనకి రిడక్షన్ బాగుంటుంది అండ్ మజిల్ కూడా బిల్డ్ అవుతుందండి. ఓకే, సో అంతా చేసుకున్న తర్వాత మనం సింపుల్ కొంచెంసేపు బ్రీతింగ్ అనేది చేసుకుందాం. ఓకే, స్లో బ్రీతింగ్ అనేది చేసుకోండి. అంటే గాలి పీల్చి హోల్డ్ చేసి అండ్ స్లోగా వదలాలి. ఫోర్ సెకండ్స్ గాలి పీల్చండి. 7 seconds గాలిని హోల్డ్ చేయండి. స్లోగా గాలి రిలీజ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం కొన్ని వార్మప్స్ స్ట్రెచెస్ చేసుకున్న తర్వాత ఆసనాస్ కానివ్వండి ఎక్సర్సైజ్ కానీ ఈ విధంగా చేసుకుంటే కనుక ఓకే మన బాడీ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ యోగాసనం చేసేప్పుడు గాలి పీల్చడం వదలడం అనేది మనం ముక్తం చేసుకోవాలండి. సో ఇలా చేసుకుంటే కనుక మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అండ్ ఆక్సిజన్ ఫ్లో బాగా జరుగుతుంది అండ్ పెల్విక్ పార్ట్లో మన థైరాయిడ్ గ్లాండ్ దగ్గర కూడాను ఓకే హార్మోన్స్ కూడాను పర్ఫెక్ట్గా అవన్నీ వర్క్ అవుతాయండి. ఓకే, దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.